హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక మంచి ముగ్గు, ఒక కొత్త స్టోరీతో వచ్చేసానండి. స్టోరీ వచ్చేసి లక్ష్మణుని ప్రాణము అపాయంలో ఉన్నప్పుడు హనుమంతుడు సంజీవని కొండ తీసుకొచ్చాడు కదండీ! ఆ స్టోరీ గురించండి. ఇందులో భక్తి, ధైర్యం నిండిన కథ అండి ఇది. లంకాయుద్ధం జరుగుతూ ఉండంగా మేఘనాథుడు శక్తి అస్త్రాన్ని లక్ష్మణుడిపైన వేశాడు. లక్ష్మణుడు కింద పడ్డాడు. ప్రాణం కొట్టుకుంటుంది. సూర్యోదయంలోపు సంజీవని లేకపోతే లక్ష్మణుడు ఇక లేరు అనేసి అన్నారు. జాంబవంతుడు ఇలా చెప్పాడు: హనుమ, హిమాలయాల్లో ద్రోణగిరి పర్వతం ఉంది. అక్కడ సంజీవని మొక్క ఉంది. నువ్వు తప్ప ఎవరూ తేలేరు అని. అర్ధరాత్రి అయ్యింది. హనుమంతుడు ఒక్క దూకు దూకాడు. ఆకాశంలో గాలి వేగంతో వెళ్తున్నాడు. ద్రోణగిరి చేరాడు. కానీ సమస్యల్లా ఇక్కడే మొదలైంది. రాత్రి కావడం వల్ల సంజీవని ఏదో తెలియదు. వెతకడానికి సమయము లేదు. సూర్యుడు వస్తున్నాడు. హనుమంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు. సమయం లేదు. తప్పు మొక్క తెస్తే స్వామి తమ్ముడికి ప్రాణం అపాయము అని. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. జై శ్రీరామ్ అని గర్జించాడు. రెండు చేతులతో ద్రోణగిరి పర్వతాన్నే పెకిలించాడు. మొత్తం కొండని అరచేతిలో పెట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. లంకకి వచ్చేసరికి తెల్లారుతుంది. సుషేనుడు కొండ మీద సంజీవని గుర్తుపట్టి లక్ష్మణుడికి ఆయుధంగా ఇచ్చాడు. లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. యుద్ధం గెలిచారు. రాముడు హనుమని హత్తుకున్నాడు. హనుమ, నువ్వు మొక్క తేలేదు, కొండ తెచ్చావు, ఎందుకు అని అడిగాడు. హనుమంతుడు తల వంచి, స్వామి, నా బుద్ధికి మొక్క దొరకలేదు, కానీ నా భక్తికి కొండ చిన్నది అయ్యింది. మీ తమ్ముడి ప్రాణం కంటే నా శ్రమ ఎక్కువ కాదు కదా స్వామి అని అన్నాడు. హనుమంతుడు అంటే బలం కాదండి, నమ్మకం. సంజీవని తెమ్మంటే కొండ తెచ్చాడు. మనకు అప్పగించిన పని చిన్నది అయినా 100% చేస్తే రిజల్ట్ కొండంత వస్తుంది. రాత్రి అయ్యింది, మొక్క తెలియదు అని స్వామి ఆగిపోలేదు. సమస్యకి పరిష్కారాన్ని కనిపెట్టాడు. హనుమ దేవుడు అయినా రాముడికి సేవకుడు. మనం ఎంత పెద్ద అయినా తల్లిదండ్రులకి, గురువుకి సేవకుడిగా ఉండాలి. అప్పుడే మనకి బలం వస్తుంది. లక్ష్మణుడు పడిపోయాడు అని అందరూ ఏడ్చాడు. హనుమంతుడు ఒక్కడు లేచాడు, ఎగిరాడు. ఎందుకంటే భక్తికి అసాధ్యం అంటూ లేదు, సేవకి సరిహద్దులు అంటూ లేవండి. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ముగ్గు, కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.